హాయ్ అన్న, అందరూ బాగున్నారు కదా. సో లాస్ట్ టైం నా ఆల్రెడీ వీడియోస్ ఒక 2 కొత్త క్యాబిన్ గురించి దాని తాలూకు అప్డేట్స్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి చూడండి, అవతల ఒక బర్డ్ ఉండిపోయింది. అది కూడా ఏంటంటే వర్షం పడింది సడన్గా వర్షం పడటం వల్ల చూడండి, వర్షం పడటం వల్ల ఈ ఫుడ్ కూడా టయానికి కరెక్ట్గా తినలేకపోయి ఫైనలీ అన్ని బర్డ్స్ లోపలికి అయితే వచ్చేసాయి. బాగానే అలవాటు అయినాయి. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బాగా అలవాటు అయినాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిలిచిన వెంటనే కాకపోయినా అట్లీస్ట్ ఇంకా కొంచెం ట్రైన్ చేయాల్సి ఉంది. ఆ ట్రైనింగ్ వీడియో నేను పెట్టలేకపోయాను, ఎందుకంటే చెప్తున్నా కదా, ఈ వర్షం పడటం వల్ల నేను ట్రైనింగ్ వీడియో కూడా పర్ఫెక్ట్గా మీకు పెట్టలేకపోయాను. సో ఇంకా వచ్చేసరికి ఐ థింక్ ఇందులో ఒక 7 to 8 బర్డ్స్ ఇంకా అలవాటు అవ్వాల్సి ఉన్నాయి. అవి కూడా దిగిపోతున్నాయి లోపలికి, మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోతున్నాయి. అంటే నేను ట్రాప్ స్టిక్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు అనమాట. ఇక్కడ ఈ ట్రాప్ స్టిక్స్ అనేవి ఇంక ఫిక్స్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కింద నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లాస్ట్ టైం మీరు చూసుకున్నట్లయితే జస్ట్ అట్టది మామూలు ఇది ఉంటుంది కదా, పేపర్ది సంబంధించి ఇగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి, ఇది ఇక్కడ వేయటం జరిగింది కదా డ్రాపింగ్స్. అంటే కిందన ఈ రేక్ అనేది ఇంకా రాలేదని చెప్పేసి నేను అందాకలు అదైతే వేయటం జరిగింది. బట్ ఇప్పుడు లక్కీలీ ఆయన తీసుకొని వచ్చేసాడు. మేము జస్ట్ ఈ వర్క్ చేసాము, ఆ వర్క్ చేసిన మరుక్షణం వర్షం అయితే పడిపోయింది. చూసుకోవచ్చు మీరు. కిందన ఏంటి అంటే ఇది 2 పోర్షన్లుగా చేశాను ఈ రేక్ అనేది. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు స్పేస్ ఒకటి తక్కువ కదా, ఇక్కడ నాకు స్పేస్ ఒకటి చాలా తక్కువ. ఇది నేను బయటికి తీసి క్లీన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు డైరెక్ట్ రేక్ అనుకోండి, ఇది ఫుల్ రేక్ అనుకుంటే, ఇది నేను బయటికి తీసుకోవాలంటే ఇక్కడ ఈ గోడ అనేది అడ్డేస్తుంది కదా, అందుకని నేను 2 పోర్షన్లుగా చేసుకోవడం జరిగింది. చూడవచ్చు మీరు. ఇదిగోండి ఈ 2 రేకులు అనమాట. ఒకటే రేక్ నేను కొన్నది, బట్ ఏంటంటే అది మధ్యకి కొంచెం పెద్ద రేక్ కొన్నాను. దీనికి సరిపడేటట్లు కాకుండా ఇంకొంచెం పెద్ద సైజులో రేక్ కొన్నాను. రేక్ కొనేసి ఇలా ఫిక్స్ అయితే చేశాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకొని టోటల్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టాండ్స్, వీపెచ్చెస్కి వచ్చేసరికి నేను అమౌంట్ అయితే చాలానే పెట్టానని చెప్పుకోవాలి. 3500 ఐ థింక్ అయ్యింది. బట్ ఏంటి అంటే అవి హ్యాండ్ ఇచ్చాడనమాట ఆయన. ఎప్పుడు అడిగినా వస్తున్నాయనే చెప్తున్నాడు. 1 month అయిపోతుంది, కానీ మ్యాక్సిమం ఏదో ట్రబుల్ అయ్యి ఎక్కడో ఆగిపోయినాయి, లేదా మిస్అండర్స్టాండింగ్ ఏదో మిస్ అడ్రస్కి ఏదో వెళ్ళిపోయి ఉండాలి. అమౌంట్ రిటర్న్ బ్యాక్ చేయమన్నా ఆయన రీఫండ్ చేయట్లేదు అనమాట. అమౌంట్ వేయడం కుదరదనేస్తున్నాడు. సో వచ్చేటంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఏదో చేయాలి. ఇంకా మరి నాకు కూడా ఏం పిచ్చెక్కి అక్కడ గేట్కి ఉండేవి, ఆ గేట్ అన్నీ ఎక్కపీక్కొని వచ్చి అందాకలు ఒక 9ని ఇటువైపు ఒకటి అందాలు పెట్టా 10. తర్వాత వచ్చి ఇగోండి ఇవి మళ్ళీ డివైడ్ చేసి ఇప్పుడు లోపల మీరు చూసుకున్నట్లయితే చెక్కది లాస్ట్ టైం ఐడియా ఉందా, ఇగోండి 3వది చూడండి. ఇదిగోండి ఇలాంటివి ఇప్పుడు చేయాల్సి ఉంది. అదిగోండి అలాంటి చెక్కలతో ఓన్లీ అలాగ అందాలు చేయాలి. అవి ఒక 9 స్టాండ్లు అవుతాయి. అంటే 9 బర్డ్స్ రెస్ట్ తీసుకోవడానికి వర్క్ అవుద్ది అనమాట అందాకలా. సో అవి ఒక 9 చేయాల్సి ఉంది. అవి ఒకటి చేసేద్దాం అనుకున్నాను, బట్ బ్యాడ్ లక్, వర్షం వచ్చి అన్ని పనులు ఇంకా చెత్త అయిపోయి ఈరోజు. ఇవి ఇలా డివైడ్ చేసి మొత్తం అన్నీ కూడా ఈ 9 పావురాలు నిల్చుంటాయి అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అలా 9 డివైడ్ చేసి ఒక డైరెక్ట్ పెద్ద కర్ర కొనుక్కొని దానికి ఇవి డివైడ్ చేసి తగిలిచ్చేయడం అనమాట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ట్రాప్ డోర్ అయితే ఫిక్స్ అయితే చేసేయడం జరిగింది. ప్రజెంట్ దీనికి కూడా ట్రాప్ స్టిక్స్ ఇంకేం తగిలించలేదు. చూడవచ్చు, ట్రాప్ స్టిక్స్ తగిలించాలంటే మనకి ఫుల్ బద్ధకం. ఫ్రెండ్ ఫిషర్మెన్ రమణ ఉంటాడు కదా, సో తను పిలిచాను, తను వస్తే అప్పుడు దానికి దీనికి కలిపి ఒకేసారి ఫిక్స్ చేసేయచ్చు కదా. సో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి ఎలా ఉంది అన్నది. పెయింట్ చేయాల్సి ఉంది, ఇంకా రెడ్ ఆక్సైడ్ ఆయన తెమ్మని చెప్పాను, ఆయన మర్చిపోయాడంట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కూడా ఇగోండి ఇది సేమ్ దానిలాగానే, అది చూడండి రేకుతో వచ్చింది కదా అది పైన, అలాంటిదే సేమ్ ఇది కూడా చెప్పాను దీనికి కూడా. బట్ ఏంటంటే ఆయన అది మర్చిపోయి వచ్చాడంట. రేకు తర్వాత బందులు ఉంటాయి కదా డోరు ఆడించుకోవడానికి, ఇగోండి అలాంటి బందులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇలాంటి బందులు ఉంటాయి కదా, అది ఆడించుకునేది, అది మర్చిపోయి వచ్చాడంట. నా దగ్గర రేకు మిగిలింది, అదిగోండి పెద్ద రేకు కొన్నాను నేను. ఆ రేకు పెట్టి చేసేయనంటే మరి బందులు లేవని చెప్పేసి అందాల ఆయన ప్రిపేర్ చేసి మళ్ళీ తెస్తాను అన్నాడు రెండోసారి. అందాకలే ఇలా అడ్జస్ట్ అయిపోవడమే.
లక్కీగా ఇది ఏదో రన్నింగ్ మిషన్కో దేనికో వస్తే ఆ చెక్కలను 100 అడ్డు పెట్టాను. సో చూడొచ్చు సేమ్ దానికి కూడా 5 బర్డ్స్ లోపలికి వెళ్ళేటట్లు మళ్ళీ బయటకు కూడా వచ్చేస్తాయి. బట్ ట్రాప్ స్టిక్స్ తగిలించేటంత వరకు కొంచెం ఇబ్బంది, అవి తగిలించినంత వరకు. అవి తగిలిస్తే ఓ పని అయిపోద్ది హ్యాపీగా. మరి ఇంకా అందాలి సేఫ్గా అందాలు పెట్టుకోవడం, వీటిలో కూడా అలవాటు చేసేయాలి. ఎందుకంటే నేను ఇంత త్వరగా చేయడానికి కారణం ఇంకా రేసింగ్ 1.5 మంత్ ఉంది నాకు తెలిసి, గట్టిగా ఒక 1.5 to 2 months ఉంది అంతే. 2 నెలలు కూడా లేదు, 1.5 month ఉంది. అందులో నెక్స్ట్ మంత్ ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలేమో, నెక్స్ట్ మంత్ 15 or 20 నుంచి, ఆర్ఎల్స్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి అయినా అట్లీస్ట్ స్టార్ట్ చేసుకొని, నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటే కుదరదండి, నెక్స్ట్ మంత్ 15 నుంచే, అక్టోబర్ 15 నుంచి ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ చేసుకుంటే నవంబర్ 15 or డిసెంబర్ ఆ స్టార్టింగ్ కల్లా కంప్లీట్ అయిపోతాయి ట్రైనింగ్స్ అన్నీ కూడా. సో ఇదన్న అప్డేట్. ఇంకేమన్నా ఒక బెస్ట్ అప్డేట్తో వస్తా. తర్వాత వచ్చి డైరెక్ట్ వీడియో కూడా చేస్తా, కుదిరితే రేపు చేస్తా లేదా ఎల్లుండు, ఈ 2 daysలో మళ్ళీ రివీల్ చేస్తా వీడియో కూడా. నాకు నేను ఫ్రీ ఉండేటప్పుడు వీడియో తీసి పెడతా. సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకుంటున్నా వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళు. దట్స్ ద క్యాబిన్ అప్డేట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.